వర్డ్ స్ట్రెస్. దీని గురించి తెలుసుకోబోయే ముందు మనం సిలబిక్ డివిజన్ గురించి తెలుసుకోవాలి. సిలబిక్ డివిజన్ అంటే ఏంటి? ప్రతి పదానికి సౌండ్ యూనిట్స్ ఉంటాయి. ఒక పదానికి ఒక సౌండ్ యూనిట్ ఉండవచ్చు, కొన్ని పదాలకు 2, ఇంకా కొన్ని పదాలకు 3, ఇంకా చెప్పాలంటే కొన్ని పదాలకు 5, 6, 7 సౌండ్ యూనిట్స్ కూడా ఉంటాయి. ఒక సౌండ్ యూనిట్లో ఒక ఓవెల్ మరియు కాన్సోనెంట్ సౌండ్ మిక్స్ అయి ఉంటాయి. క్యాట్ 1 syllable, యాపిల్ 2 syllables, బనానా 3 syllables, కంప్యూటర్ 3 syllables. ఇప్పుడు వర్డ్ స్ట్రెస్ గురించి తెలుసుకుందాం. స్ట్రెస్ మార్క్ ఎప్పుడూ కూడా సిలబుల్పై ఉన్న చిన్న వర్టికల్ బార్ ద్వారా సూచించబడుతుంది. ఈ క్రింద చూపిన విధంగా: ఫాదర్, ఐడియా, టేబుల్. వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి? వర్డ్ స్ట్రెస్ అనేది పదంలో ఒక పర్టికులర్ సిలబుల్ని కొంచెం ఎక్కువ శబ్దంతో గట్టిగా లేదా స్పష్టంగా ఉచ్చరించడం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో వర్డ్ స్ట్రెస్ ఒక్కోసారి మన ఊహకు దూరంగా ఉంటుంది. ప్రతి పదంలో ఒక ముఖ్యమైన సిలబుల్ ఉంటుంది. దాన్నే స్ట్రెస్డ్ సిలబుల్ అంటారు. అంటే ఆ సిలబుల్ని కొంచెం ఎక్కువ శబ్దంతో ప్రొనౌన్స్ చేస్తాం. మిగతా సిలబుల్స్ని అతి కొద్దిగా లేదా కొంచెం తక్కువ శబ్దంతో ప్రొనౌన్స్ చేస్తాం. చాలా ఈజీగా ఉండేటువంటి ఎగ్జాంపుల్స్: టేబుల్ అంటే టీఏ పైన స్ట్రెస్ ఉంటుంది. రికార్డ్ అంటే కార్డుపై స్ట్రెస్ ఉంటుంది. ప్రెజెంట్ మొదటి సిలబుల్ పైన స్ట్రెస్ ఉంటుంది. ప్రెజెంట్ అంటే రెండవ సిలబుల్ మీద, జెంట్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. వర్డ్ స్ట్రెస్ని ఎలా గుర్తించాలి? సాధారణంగా 2 సిలబుల్స్ ఉన్న నౌన్స్ మరియు అడ్జెక్టివ్స్లో మొదటి సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. టేబుల్, డాక్టర్, హ్యాపీ, చేంజర్ ఇలాంటివి. 2 syllable వర్బ్స్లో రెండవ సిలబుల్పై స్ట్రెస్ ఉంటుంది. రికార్డ్, డిసైడ్, అరైవ్. ప్రాక్టీస్ కోసం కొంత గమనించాల్సినటువంటి పదాలు: ఫోటో, హోటల్, స్టూడెంట్, అరేంజ్. ఈ స్ట్రెస్ గురించి అంత ప్రాముఖ్యత ఎందుకు? రూల్స్: స్ట్రెస్ మార్కు సరైన ప్రదేశంలో మనం మార్కు చేయకపోతే, అంటే సరైన వర్డ్ స్ట్రెస్ లేకపోతే అర్థం తప్పుగా అవుతుంది. ఉదాహరణకు, రికార్డ్ ఇది నౌన్. రికార్డ్ అంటే ఏంటి? రికార్డ్ రాయడం. ఈ పదంలో 2 syllables ఉన్నాయి. రికార్డ్. ఏ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి? ఫిజిక్స్ రికార్డ్ రాయండి అంటాం. ఇలా అనడంలో మనం రికార్డ్ అనే పదాన్ని ప్రొనౌన్స్ చేయాలి. ఫిజిక్స్ రికార్డ్ రాయండి. రికార్డ్ అంటే ఇది వర్బ్. వాయిస్ రికార్డ్ చేయడం అంటే రెండవ సిలబుల్ని మనం స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. CONDUCT అనే పదంలో 2 syllables ఉన్నాయి. అలాగే 2 మీనింగ్స్ కూడా ఉన్నాయి. మరి స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెట్టాలి? కండక్ట్ అంటే నిర్వహించడం. మనం పరీక్షలు నిర్వహిస్తాం కదా, అలాగా. ఐ కండక్ట్ ద ఎగ్జామ్. కాబట్టి కండక్ట్లో అనే పదంలో డక్ట్ మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. కండక్ట్. కాండక్ట్ ఇది ప్రవర్తనకు సంబంధించినటువంటి దాన్ని కాండక్ట్ అంటాం. షో మీ యువర్ కాండక్ట్ సర్టిఫికేట్. కాబట్టి కాండక్ట్ పదం మీద మనం స్ట్రెస్ మార్కు ఇలా ఉపయోగిస్తాం. కాండక్ట్. ప్రెజెంట్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి బహుమతి, రెండవది ఇవ్వడం. ప్రెజెంట్ బహుమతి, ఇది నౌన్. గివ్ మీ ఏ ప్రెజెంట్.
ప్రెజెంట్ అనేది వర్బు. దానికి మీనింగ్ ఏంటి? ఇవ్వడం. ఐ ప్రెజెంట్ యూ ఏ బుక్. పరీక్షలో స్ట్రెస్ మార్క్ పెట్టడం కోసం సెంటెన్స్ ఇవ్వరు, కేవలం పదం మాత్రమే ఇస్తారు. మరి మీరు స్ట్రెస్ మార్క్ ఎలా పెడతారు? కంగారేం పడకండి. అలాంటి పదాలు పరీక్షలో ఇస్తే వాటి పక్కన నౌన్ అయితే ఎన్ అని, వర్బ్ అయితే వి అని, అడ్జెక్టివ్ అయితే ఏడీజే అనే బ్రాకెట్లో ఈ విధంగా ఇస్తారు. రూల్ నెంబర్ 2, ఏ పదాలైతే వీక్ ప్రిఫిక్సెస్తో మొదలైతాయో ఆ పదాల్లో స్ట్రెస్ మార్కు సెకండ్ సిలబుల్ మీద ఉంచడం జరుగుతుంది. అలోన్, అబౌట్, అబౌవ్, బికమ్, డిపార్చర్, కంటిన్యూ, డిగ్రీ, అమాంగ్, అలౌడ్. ఇలాగా. రూల్ నెంబర్ 2, కాంపౌండ్ వర్డ్స్. ఒక కాంపౌండ్ వర్డ్ అనేది 2 పదాలతో కూడిన పదం. అటువంటి పదాల్లో స్ట్రెస్ మార్క్ సాధారణంగా మొదటి సిలబుల్ మీద వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. టూత్ పేస్ట్, ఫుట్బాల్, టైమ్ టేబుల్, బుక్ షాప్, గ్రాండ్ మాస్టర్. అయితే కొన్ని కాంపౌండ్ వర్డ్స్కి మాత్రం 2వ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఉదాహరణకు ఎవర్, సెల్ఫ్, జెల్స్తో ముగిసే పదాలు 2వ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి. హౌ ఎవర్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, విచ్ ఎవర్, వాట్ ఎవర్. అలాగే సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, myself, themselves, ourselves, yourself, itself. రూల్ నెంబర్ 3, సంఖ్యలను సూచించే పదాలు ఒక స్పెసిఫిక్ స్ట్రెస్ ప్యాటర్న్ కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. 20, 30, 40, 50, 60 ఇలాగా. రూల్ నెంబర్ 4, ఒకవేళ పదాలు ఈ క్రింది వాటితో ఎండ్ అయితే స్ట్రెస్ మార్కు చివరి సిలబుల్ మీద ఉంటుంది. ఆ పదాల చివరిలో ఉండేటువంటి లెటర్సు ఈఈ, ఈఈఆర్, ఈటీటీఈ, క్యూయూఈ, ఏఐఆర్ఈ. ఎగ్జాంపుల్స్ చూడండి. ఎంప్లాయీ, అడ్రసీ, రెఫరీ, అబ్సెంటీ, ఎగ్జామినీ, career, profiteer, volunteer, pioneer, auctioneer, electioneer, engineer. SETTEతో ఎండ్ అయ్యేవి. cassette, gazette, zarzette, cigarette, kitchenette, suffragette. అలాగే QUEతో ఎండ్ అయ్యేవి. ఫిజిక్, యునీక్, టెక్నిక్, అబ్లీక్, క్రిటిక్, యాంటీక్, పిక్చరెస్క్, బొటీక్. అలాగే NARIEతో ఎండ్ అయ్యేవి. మిలియన్నేర్, బిలియన్నేర్, డెబోనేర్, క్వశ్చన్నేర్. ఇలాగా. ఒకవేళ పదాలు ఈ కింది వాటితో ఎండ్ అయితే స్ట్రెస్ మార్కు ఆ వర్డ్ వెనకాల నుంచి 2వ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. ముఖ్యంగా పదాలు వేటితో ఎండ్ అవుతాయి. ION, IAL, IC, IOUS, EOUS. ఇక్కడ మీకు కొన్ని పదాలు ఇస్తున్నాను. ఏవైతే ఎండ్ అవుతాయో ఈ పదాలతో పైన చెప్పినటువంటి లెటర్స్తో ఎండ్ విత్ ION. యాక్షన్, విజన్, మిషన్, డిసిషన్, ఎడ్యుకేషన్, ప్రిపరేషన్, కాంబినేషన్, స్టేషన్,
సొల్యూషన్, ఎగ్జామినేషన్, అప్లికేషన్, డెకరేషన్. ఈ పదాలన్నిటి కూడా వెనకాల నుంచి రెండవ సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంచడం జరిగింది. అలాగే తర్వాత ఎండ్ విత్ ఐఏఎల్. అఫీషియల్, ఎసెన్షియల్, పొటెన్షియల్, ఫినాన్షియల్, సోషల్, పార్షల్, రేషల్, ట్రైబల్, ప్రొఫెషనల్. అలాగే ద వర్డ్స్ ఎండ్ విత్ ఐసి. లాజిక్, పేట్రియాటిక్, సింపథెటిక్, ఫెనాటిక్, అకాడమిక్, గ్రాఫిక్, డైనమిక్, హిస్టారిక్, ఫెంటాస్టిక్. ఈ పదాలన్నిటి కూడా వెనకాల నుంచి రెండవ సిలబుల్ మీద స్ట్రెస్ మార్కు పెట్టడం జరిగింది. అలాగే ద వర్డ్స్ ఎండ్ విత్ ఐఓయుఎస్ లేక ఈఓయుఎస్. క్యూరస్, ambitious, courageous, delicious, conscious, sermonous, notorious, generous, hilarious, ridiculous, precious, hazardous, outrageous, righteous, strenuous. ఇక ఒకవేళ పదాలు ఈ కింది వాటితో ఎండ్ అయితే స్ట్రెస్ మార్కు పదం వెనకాల నుండి మూడవ సిలబుల్ మీద ఉంటుంది. ఆ పదాలు ఏంటంటే ఎండ్ అయ్యేటువంటి పదాలు ఆ లెటర్స్ ఐఏఎన్, ఐసిఏఎల్, ఐటీవై, ఐజెడ్ఈ, ఎల్ఓజివై, జిఆర్ఏ, పిహెచ్వై. ఇక్కడ మీకు పై పదాలతో ఎండ్ అయ్యేటువంటి అంటే సఫిక్సెస్తో ఎండ్ అయ్యేటువంటి పదాలు ఇక్కడ మీకు ఇస్తున్నాను. ద వర్డ్స్ ఎండ్ విత్ ఐఏఎన్. ఆస్ట్రియన్, కెనేడియన్, ఇటాలియన్, మ్యూజిషియన్, టెక్నీషియన్, కమేడియన్, లైబ్రేరియన్. దీంట్లో చూడండి, లైబ్రేరియన్ 4 సిలబుల్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మూడో సిలబుల్ అంటే బి. కమేడియన్ దీంట్లో 4 సిలబుల్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మూడో సిలబుల్ అంటే ఎం మీద. అలాగే టెక్నీషియన్ దీంట్లో 4 సిలబుల్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మూడో సిలబుల్ అంటే ఎన్ మీద. ఇలా స్ట్రెస్ మార్క్ పెడతాం. ఆ తర్వాత ద వర్డ్స్ ఎండ్ విత్ ఐసిఏఎల్. వీటితో ఎండ్ అయ్యే పదాలు ఇక్కడ కొన్ని ఇస్తున్నాను మీకు చూడండి. లాజికల్ దీంట్లో 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ మీద స్ట్రెస్ మార్క్ ఉంచడం జరిగింది. మ్యాజికల్ దీంట్లో కూడా 3 సిలబుల్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మూడో సిలబుల్ అంటే ఎం మీద పెట్టడం జరిగింది. ప్రాక్టికల్ 3 సిలబుల్స్, పి మీద స్ట్రెస్ మార్క్. ఆప్టికల్ వెనకాల నుంచి 3 సిలబుల్, ఓ మీద. ఫిజికల్ 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి పి మీద స్ట్రెస్ మార్క్ ఉంచడం జరిగింది. టెక్నికల్ టీ మీద, క్రిటికల్ సి మీద, హిస్టారికల్ వెనకాల నుంచి 3 సిలబుల్ అంటే టీ మీద. అలాగే ద వర్డ్స్ ఎండ్ విత్ ఐటీవై. ఐటీవైతో ఎండ్ అయ్యే పదాలన్నిటి కూడా వెనకాల నుంచి మూడో సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ పెడతాం. క్లారిటీ, ఎబిలిటీ, కెపాసిటీ, డైవర్సిటీ, ఐడెంటిటీ, వెలాసిటీ ఇలాగనమాట. అలాగే ద వర్డ్స్ ఎండ్ విత్ ఐజెడ్ఈ అంటే ఐజెడ్ఈతో ఎండ్ అయ్యేటువంటి అన్ని పదాలకు కూడా మనం వెనకాల నుంచి మూడో సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ పెడతాం. రియలైజ్, సింబలైజ్, ప్రయారిటైజ్, ఆప్టిమైజ్, సివిలైజ్, ఫైనలైజ్. అలాగే
ఏవైతే ఎల్ఓజీవైతో ఎండ్ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వెనకాల నుంచి స్ట్రెస్ మార్కు మూడవ సిలబుల్ మీద పెట్టడం జరుగుతుంది. బయోలోజీ, జియోలోజీ, సైకోలోజీ, సోషియోలోజీ, టెక్నోలోజీ, జుఆలోజీ. ఇలాగా the words end with graphy. Photography, geography, biography, typography, cinematography. ఇలాగ. రూల్ నెంబర్ 5, వర్డ్ స్ట్రెస్కి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్ట్రెస్ షిఫ్ట్. ఒక్కొక్కసారి కొన్ని సఫిక్సెస్ యాడ్ అయినప్పుడు స్ట్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోటోగ్రాఫ్. ఇంకో పదం చూడండి, ఫోటోగ్రాఫర్. మూడవ పదం ఫోటోగ్రాఫిక్. చూడండి, దీంట్లో మొదటి దాంట్లో పి మీద స్ట్రెస్ ఉంది. వర్డ్ చేంజ్ అయ్యేసరికి, సఫిక్సెస్ యాడ్ అయ్యేసరికి ఈ స్ట్రెస్ మార్కు టీ మీదకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత మూడవ పదం మళ్ళీ ఇంకొక సఫిక్స్ యాడ్ అయ్యేసరికి జీ మీదకి వచ్చేసింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇకనామిక్, ఇకానమీ, ఎకనామెట్రిక్స్, ఇలాగనమాట. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రూల్స్ మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.